రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం బైలాకు విరుద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంఘాన్ని నియమించడాన్ని జిల్లా ఆర్యవైశ్య నాయకులు తప్పుపట్టారు. అమలాపురం శ్రీ వాసవి ఫంక్షన్ హాల్లో జిల్లాలోని మండలాల కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు కంచర్ల బావి పాల్గొన్నారు. మండల అధ్యక్షులు ఏ విధంగా కోరితే ఆ విధంగా వారితో ప్రయాణం చేయడానికి తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర మహాసభ అధ్యక్షులు ఈ విషయంపై పునరాలోచన చేయకపోతే తమ పోరు సాగుతుందని సమావేశంలో తేల్చి చెప్పారు. పనిచేస్తున్న మా కమిటీకి కానీ మాకు కానీ చెప్పకుండా చాలా దుర్మార్గంగా ఎడగొట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని మండలాధ్యక్షులు ఆమోదంతో ఏర్పడిన కమిటీ, జిల్లాలో అతిపెద్ద కమిటీ శివరామ సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో, మాజీ అధ్యక్షుల సారథ్యంలో మా కమిటీకి చెప్పకుండా, మమ్మల్ని సంప్రదించకుండా బైలాకు విరుద్ధంగా చేస్తున్న ఈ కార్యక్రమాలకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందట మా జిల్లాలో జరగకూడదని రాష్ట్ర నాయకులు మా జిల్లా యొక్క నాయకుల్ని మమ్మల్ని సంప్రదించకుండా చేసే ఈ యొక్క పరిణామాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జరగబోనేమో అని చెప్పేసి ఇటువంటి మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఆర్యవైశ్యుల ఐక్యతను దెబ్బతీసే విధంగా చేసే చర్యలు మేము సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ఐక్యతని దెబ్బతీయడం ఎవరి వల్ల కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు ఎండూరు సీతామహాలక్ష్మి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలనండి. ఈరోజు జరుగుతున్న గొడవ అందరికీ తెలుసున్నదే. ఒక మహాసభ అనేది అన్ని జిల్లాలని కలుపుకుని వెళ్ళాలి తప్ప ఒక్కరూ ఉంటామంటే అది ఎప్పుడూ కూడా తప్పు పద్ధతే అవుతుంది. ఇక్కడున్న నాయకులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఒక రోసయ్య గారి విగ్రహావిష్కరణ అవ్వచ్చు, వైశ్య సంఘ భవనం గురించి అవ్వచ్చు, ఏ కార్యక్రమం చేసినా అందరం కలిసి వెళ్తున్నాం. మండలాధ్యక్షులను కలుపుకుని వెళ్తున్నాం, మహిళల్ని అందరినీ కూడా కలుపుకుని వెళ్తున్నాం. మాకెవరికి కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జిల్లా సంఘం రాష్ట్ర సంఘ ప్రెసిడెంట్ మమ్మల్ని ఫోన్ చేయలేదు, మమ్మల్ని పిలవలేదు. ఇలాంటి ధోరణి వీడనాడాలి. కోనసీమ జిల్లా ప్రత్యేక జిల్లా ఉంది, హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇక్కడ నాయకుల్ని కలుపుకోకుండా ఎక్కడో కాకినాడలో పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో మాకు అర్థం కాలేదు.